నమస్తే అండి. నేను పెనమాక ఒక చిన్న రైతునండి. నేను ల్యాండ్ పూలింగ్లో భూమి ఇవ్వలేదండి. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్ నోటిఫికేషన్ ఇచ్చారండి. అది గత సుమారుగా 10-15 సంవత్సరాల నుంచి భూమి ఇవ్వకుండా అలా ఆపుకొని వచ్చామండి. అది ఇప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్ కింద నోటిఫికేషన్ ఇచ్చారండి. దాని గురించి ఈ 15 రోజుల నుంచి కూడా నిద్ర లేదు, అన్నం కూడా సహించట్లేదండి. పోతే విషయం ఏంటంటే ల్యాండ్ పూలింగ్కి మేము భూమి ఇవ్వలేదండి. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి కనీసం ఇంతవరకు ప్లాట్లు ఎక్కడో కూడా విషయం తెలియదు, ఎక్కడో కూడా ఇవ్వలేదు. కనీసం మా ఊర్లో బౌండరీ రాయి కూడా పెట్టలేదు సార్. దాని గురించి మేము ల్యాండ్ పూలింగ్కి ఇవ్వదలుచుకోక సుమారుగా 300-400 ఎకరం అలా ఉండిపోయామండి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేటప్పటికి ల్యాండ్ ఎక్విజేషన్ అని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే గొంతు మీద కత్తి పెట్టేసి మీ భూమిని తీసుకుంటామని చెప్పేసి రకరకాల ఇబ్బందులు, అది చెప్పుకోలేని ఇబ్బందులు. ఒక రకంగా ఇంకొక జరిగిన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే అతనికి మీరు భూమి అయిపోతే అతన్ని సంథింగ్ ఏదో దాన్ని ఆపారు. అంటే ఆపడం అంటే జీతం కాదు సార్, ఆయన పోస్ట్లో నుంచి ఆపారు. అంటే ఏమంటారు దాన్ని, ఆపారు దాన్ని, ఆయన ఆపారు. మళ్ళీ పూలింగ్ ఇచ్చేసి మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చారు. అలా చెప్పుకోలేని విషయంగా జరుగుతున్నారు. మా పెనమాకలో వచ్చేటప్పటికి వాగు వెడల్పు ఒక 200 ఎకరాలు రిజర్వాయర్ అని చెప్పేసి తీశారు సార్. ఈ 2 తప్పితే గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటిది కూడా ఒకటి లేదండి. వాళ్ళు మేము రోడ్డు కింద వరకే తీసుకుంటున్నామని చెప్పేసి ఒక్కొక్కటి అలా 4-3 పెనమాకు వచ్చేటప్పుడు 3 ఎక్విజేషన్ నోటిఫికేషన్ ఇచ్చారండి. వాగు వెడల్పు ఒకటి, రిజర్వాయర్ ఒకటి, రోడ్లు అని చెప్పేసి ఇలా సపరేట్గా ఇచ్చారండి. ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా కూడా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా పత్తోళ్ళు మమ్మల్ని ఏమంటున్నారంటే ఇది రోడ్డు కింద ఇచ్చిందే కదా, ఇచ్చేసుకోవచ్చు కదా అనే విధంగానే చెప్తున్నారు. అంటే మమ్మల్ని నీరుగార్చే విధంగానే చెప్తున్నారు. కానీ ఎవరు కూడా మాకు ధైర్యం చెప్పే వ్యక్తులు ఎవరు కనపడలేదండి. దగ్గర చాలామందిని కలిసినా కూడా ఎవరి కాళ్ళు ఎందుకులేండి అనే విధంగానే మాట్లాడుతున్నారు తప్పితే మీ భూమి అంటే పండించే భూమి మీద రైతుకి మక్కువ ఉంటుందండి. అది నేను దాన్ని మీకు వివరంగా చెప్పలేను. నేను ఆ బంధం విడింది, ఆ బంధం మేము ఆ బంధాన్ని మేము విడవి తీసుకోలేక ఇన్నాళ్ళు కూడా ఇన్ని సమస్యలు పెట్టినా కూడా మేము దాన్ని అలా నిలబెట్టుకుంటూ వచ్చాం. దాన్ని ఇవాళ రోజున ఎక్విజేషన్ అనేటప్పటికి వాస్తవంగా ఆ భూమి నుంచి తీసుకునేటప్పటికి కళ్ళకు నీళ్ళు కూడా వస్తాయి. ఆ బంధం అలాంటి సార్, అది చెప్పుకోలేని విధంగా ఉండవు. అది మేము సంపాదించింది కూడా కాదు సార్, అది తాతల నాటి సంపాదించింది ఆస్తి. అది అమ్ముకోవాలన్న కూడా మీరు అనుకుంటారు 5 కోట్లు ఉంది కదా, 6 కోట్లు ఉంది కదా అమ్ముకోవాలని. అమ్ముకోవడం, డబ్బు తీసుకోవడం కాదు సార్. అది ఆ బంధం వదిలికెళ్ళకపోతున్నాం దాన్ని. అది గవర్నమెంట్ మమ్మల్ని అర్థం చేసుకోవకపోతుందో ఏం అర్థం కావట్లేదు సార్. మా పెనమాక విషయంలో ఏదన్నా మంచి పని చేయాలంటే ఫస్ట్ ముందుంటారు సార్. ఈ మధ్యన జరిగిన మా స్కూల్లో ఒక ఆడిటోరియంలా కట్టుకున్నామండి. అది కూడా ఒక దాత ద్వారా కట్టుకున్నామండి. ఇంకోటి వచ్చేటప్పటికి మాది కాలేజీ ఉందండి. కాలేజీ కూడా ఊరు మొత్తం కలిసి ఇలా స్థలం వదులుకొని కట్టుకున్న దాతలండి మావి. అట్లాంటివి చాలా ఉండేవి సార్. మీరు కళ్ళకు ముందులకు ఒక్కసారి పెనమాక శ్మశానం చూడండి, అదంతా దాతలతో డబ్బులతో అంతా చేసి చేసుకున్న విధానం అండి. ఏదైనా మంచి పనికి ముందులుండే వ్యక్తులు ఈరోజు పొలం ఇవ్వలేదంటే గవర్నమెంట్ ఆలోచనలా ఎందుకు ఇవ్వలేదు, వీళ్ళు ఎందుకు చేయలేదు అన్న ఆలోచన ఒక్క ఆలోచన కూడా రావట్లేదు సార్. దయచేసి అసలు సమస్య నేను నా నోట్లో నుంచి వచ్చినో రాలేదో తెలియదు, కానీ అది అర్థం కావట్లేదు సార్. చెప్పడానికి కూడా అన్ని బాధలు పెడుతున్నారు సార్. ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర అరే ఎందురా స్వామి వదిలేరా బాబు, అది ఇచ్చేసుకోరా, నువ్వు తిరిగి ఇవన్నీ తిరుగుతావు ఎందురా బాబు అనేది ఇంటి దగ్గర తిడతాం. కనపడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం సార్, ఇది పరిస్థితి అంటే
అంటే మా మక్కువ వాళ్ళకి తెలియట్లా, అంటే మా బంధం తెలియట్లా. పూలింగ్ ఇచ్చేసుకోవచ్చు కదా, స్థలం వస్తుంది అని చెప్పేసే విధంగానే చెప్తున్నారు. కానీ ప్రతిది కూడా మీకు మేము ఉండం, మీ అండ మేము ఉండం అనే విధంగా ఎవరు రావట్లా, మాకు అసలు ధైర్యం చెప్పట్లా. పోయిన గవర్నమెంట్లో వచ్చేటప్పటికి మేము ప్రశాంతంగా ఉండామండి. రేటు లేదు అనే బాధ ఒకటి తప్పితే మేము ప్రశాంతంగా ఉండండి, మా పొలం మేము పండించుకున్నామండి, ప్రశాంతంగా ఉన్నామండి. అంత కింద సంవత్సరం మా గవర్నమెంట్లో కూడా అక్విజిషన్ నోటిఫికేషన్ ఇచ్చారండి, దాన్ని చేసుకుంటూ వచ్చాం. కోర్టుకి వెళ్ళి ఫైట్ చేసాం. ఫైట్ చేయటం వలన అది స్టే లాగా వచ్చింది, దాన్ని ఆగింది అది అంతవాటికి. అక్కడి నుంచి ఒక 5 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నామండి. మళ్ళీ మొదలైంది సార్. దీంట్లో కూడా సుమారుగా ఒక 600 ఎకరం మిగిలింది. ఒక 300 ఎకరం వ్యక్తులు మాత్రం ఇలాగే భయపడిపోయి అది ఆ సమస్య ఈ సమస్యలు క్రియేట్ చేయటం వలన ఇచ్చేశారండి. ప్రస్తుతానికి 300 ఎకరం మాత్రమే ఉంది. అది 300 ఎకరంలో కూడా ప్రతి రైతు దాంట్లో కూడా రోడ్ అను లేదా రిజర్వాయర్ అను ప్లస్ ఏదో మళ్ళీ ప్లాట్లకు సంబంధించిన రోడ్లను ఏదో నోటిఫికేషన్ ఇచ్చేశారండి. ఎవరికి అర్థం కాని విధంగా ప్రస్తుతానికి సతమతమైపోయి ఉన్నామండి. మా బాధ ఉన్న వ్యక్తులకు చెప్దామని చెప్పేసి, ఏదన్నా మీ వెనకాల మేము ఉండం, కొద్దిగా ఉండండి, ఆగండి అనే విధంగా ఉంటారన్న ఉద్దేశంతో మాత్రం వచ్చి కలవటానికి వచ్చామండి. వాస్తవంగా నాది వచ్చేటప్పటికి 90 సెంటు మాత్రమే. 90 సెంటుకి నాకు నాయనమ్మ ఉంది, నానున్నాడు, నేను నా కొడుకు, నలుగురు దాని మీద ఆధారపడి ఉన్నాం. అదే జరిగేది. దీంతోపాటు ఇంక 2-3 ఎకరాల కౌలు తీసుకొని చేస్తూ ఉంటాం. నాన్నగారు నాకన్నా సీనియర్, అంటే సుమారుగా 65 సంవత్సరాలు, ఇప్పుడు కూడా పొలంలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు కూడా పొలంలోనే ఉన్నాడు ఆయన, సొరకాయలకు వస్తున్నాడు, పొలంలోనే ఉన్నాడు. అలాంటి వ్యక్తిని భూమిని దూరం చేయటం అనేది మాకు అసలు అది సార్ మా బాధ మీకు చెప్దాను ఉద్దేశంతోనే మీకు దగ్గరికి వచ్చాము. వాస్తవంగా పెన్మాకలో 3 పంటలు పండే భూమి సార్ అది. దాన్ని మేము ఉంచుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. అదేం జరుగుద్దో నిజంగా ఇది వింటుంటే నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇదే బాధ కరేడ్లో కూడా చూశాను నేను. ఇదే బాధ, రైతుల కంట్లో నుంచి నీళ్లు.